డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. ఆదివారము మే 23, 1999 సంవత్సరము, ఉదయం 10 గంటలు. మాధ్యమం. బాబూజీ, పరిస్థితిని నేను ఇక ఎంత మాత్రమూ నియంత్రించలేకున్నాను. నా చుట్టూ జరుగుతున్న వాటిని అలాగే జరగనిస్తున్నాను. వడిగల ప్రవాహంలో కొట్టుకుపోతున్న బెండు మొక్కలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నాను. మీ అవసరం నాకెంతో ఉంది. ఒక విధంగా చూస్తే ఇది అలాగే ఉంటుంది. ఈ ఉరకలు వేసే ప్రవాహాలు నిన్ను తమతో పాటు తీసుకెళ్ళినప్పటికీ నిజానికి అవి అంత ప్రమాదకరమైనవి కావు. ఎందుకంటే వాటి పయనము తల తిరిగే వినాశకరమైన జలపాతాల వైపుకు కాదు. కాబట్టి నీవు కదలిపో. సకల జీవమునకు మూలమైనట్టి, సర్వము ప్రేమమయమైనట్టి ఆది మూలం వైపుగా ప్రవాహంలో కదలిపో. నీవు కదలిపో. సకల జీవమునకు మూలమైనట్టి, సర్వము ప్రేమమయమైనట్టి ఆది మూలం వైపుగా ప్రవాహంలో కదలిపో. ఎప్పుడైతే నీ ప్రగతి పథంలో నీవు అన్ని కెరటాలను దాటి జీవితంలోని అన్ని పెను తుఫాను దశలను అధిగమించి చాలా సుదూర ప్రయాణం తర్వాత ఆ బంగారు తీరాన్ని చేదుకున్న పిదప నీ కళ్ళు మిరిమిట్లు చెందుతాయి. ఎప్పుడైతే నీ ప్రగతి పథంలో నీవు అన్ని కెరటాలను దాటి జీవితంలోని అన్ని పెను తుఫాను దశలను అధిగమించి చాలా సుదూర ప్రయాణం తర్వాత ఆ బంగారు తీరాన్ని చేదుకున్న పిదప నీ కళ్ళు మిరుమిట్లు చెందుతాయి. అంతటి సౌందర్య సన్నిధిలో నీకు మాటలు రాక అవాక్కవుతావు. పుత్రి, నీ జీవితం జీవించతగినది. ఆ మార్గాంతములో కాంతి ఉంది. అది నీకు స్వాంతనను ఇస్తుంది. నీ దుర్బలమైన నావపై ఎన్నో తుఫానులను, ఎంతో నష్టాన్ని ఓర్చుకున్నందుకు నీవు కృతజ్ఞురాలవై ఉంటావు. నీకు భూమి మీద అన్నీ సులభంగా ఉండి ఉంటే నీవు ఎదగడానికి ఏ కృషి చేసి ఉండేదానవు కావు. కష్టాలే లేకుంటే నీవు భగవంతుని గురించి ఆలోచిస్తావా? వాస్తవంగా నీవు జీవితపు కృత్రిమమైన సుఖాలను అనుభవించడంలో నిమగ్నమై తీరిక లేకుండా ఉంటావు. అందుచేత నీవు నీ పడవను తగినంత పటిష్టంగా తయారు చేసుకోవాలి. పంచభూతాలను ఎదుర్కోవడానికి నీలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకో. సవాలుని చేపట్టు. మా ఆశీస్సులతో కాలక్రమేణా నీవు విజేతగా నిలుస్తావు. నీవు నీ పడవను తగినంత పటిష్టంగా తయారు చేసుకోవాలి. పంచభూతాలను ఎదుర్కోవడానికి నీలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకో. సవాలును చేపట్టు. మా ఆశీస్సులతో కాలక్రమేణా
నీవు విజేతగా నిలుస్తావు. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.